హలో అండి, వెల్కమ్ టు గురుస్ క్రియేషన్స్ బై అను. ఈరోజు మనం ఈ వీడియోలో రాశి బుట్ట హ్యాండ్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దాము. నేను ఈ లాంగ్ ఫ్రాక్ ఒక 13 ఇయర్స్ బేబీ కోసం కుడుతున్నాను. ఆ 13 ఇయర్స్ పాప యొక్క లాంగ్ ఫ్రాక్లకి నేను ఈ రాశి బుట్ట హ్యాండ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. దానికోసం మనం ఫ్యాబ్రిక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. దానికోసం నేను ముందుగానే ఏం చేశానంటే 8x8 ఉండే క్లాత్ని తీసుకొని ఇలా వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి ఆమోల్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్టే తీసుకోవాలండి, ఫ్రంట్ కాదు. చెక్ చేసుకుంటే నాకు 2 ఇంచెస్ వచ్చిందనమాట. 9 ఇంచెస్ 2 పాయింట్స్. దానికి నేను 1 ఇంచ్ తక్కువ చేసేసాను, అంటే 8 ఇంచెస్ 2 లైన్స్ అనమాట. 8 ఇంచెస్ 2 లైన్స్ ఉండేంత లెంత్ అయితే మనకు సరిపోతుందనమాట. ఇప్పుడు అది తీసుకొని ఆ అమ్మాయి హ్యాండ్ లూజ్ 4 ఇంచెస్ ఉంది, దానికి ఎక్స్ట్రాగా ఇంకో 2 ఇంచెస్ పెట్టాను, అది ఖర్చు కోసం. ఇప్పుడు అలా పెట్టేసుకున్న తర్వాత నేను ఇప్పుడు లెంత్ చెక్ చేసుకుంటున్నాను 6 ఇంచెస్. ఎందుకంటే నేను బుట్ట అనేది 2 ఇంచెస్ హైట్ మాత్రమే పెడుతున్నాను. అందువల్ల బోత్ సైడ్స్ కూడా నేను 6 ఇంచెస్ పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ ఎంత ఉందో చూసుకున్నాను. దాంట్లో 10th పార్ట్ అంటే 26 ఉంది, దాంట్లో 10th పార్ట్ అంటే 2.6 అనమాట. 2.6కి ఒక పాయింట్ బోత్ సైడ్స్ పెట్టేసుకుని ఈ బోత్ సైడ్స్ పెట్టుకున్న పాయింట్స్ని ఒక లైన్ డ్రా చేసుకున్నాను అనమాట డౌన్కి, ఆమ్ డౌన్ కోసం. ఇప్పుడు నేను ఆమ్ హోల్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. 7 కదండి, ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా పెట్టేసి 7 దగ్గర ఒక పాయింట్ డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రాగా ఇంకో 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అలా మెయిన్ డాట్స్ అలాగే ఖర్చు డాట్స్ని లైన్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక హైట్ తీసుకున్నాం కదా, దాంట్లో 1 ఇంచెస్ ఇటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్కి పెట్టేసుకొని ఇలా కరువు స్కేల్తో ఆమ్ షేప్ వచ్చే విధంగా ఒక లైన్ అనేది కరువు గీసేసుకుంటున్నాను కరువుడుగా. ఇది నార్మల్ మన హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఇప్పుడు ఈ నార్మల్ హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏం చేస్తాం అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పుడు నేను 2 ఇంచెస్ సైడ్ తీసుకున్నానండి. అలాగే మళ్ళీ అదే 2 ఇంచెస్ అటు సైడ్ కూడా తీసుకున్నాను. ఇదే 2 ఇంచెస్ అంటే మొత్తం బాక్స్ లాగా అనమాట. మొత్తం 2.5 లేదా 2 మన లెంత్ని బట్టి. ఇప్పుడు 1 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఆ 1 ఇంచెస్ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇక్కడ 1.5 కింద 1ని ఈ 1.5లో కలుపుతూ ఇలా తీసుకెళ్ళిపోయి ఫైనల్గా అక్కడ ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఉంది కదండి, అక్కడ ముందు దాకా కలిపేయడం అనమాట. ఇలా ఓవరాల్గా కలిపేసినాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదండి ఖర్చు, అక్కడ దాకా. ఇందాక మామూలు హ్యాండ్స్కి మనం ఎక్స్ట్రాగా ఏం చేసామంటే లెంత్ పెంచాము, ఆ లెంత్తో పాటు వెడల్పు పెంచి ఆ వెడల్పుని ఇలా కరువులాగా తిప్పేస్తూ మనం ప్రీవియస్ కట్ చేసుకున్న దాంట్లోకి తిప్పేసామన్నమాట. ఇంకా మనం ఇది ఫ్రంట్ లోతు తీసుకోవడం మన ఇష్టం అండి, తీసుకోకపోయినా ఏం కాదు. ఎందుకంటే ఇది తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది, తీసుకోకపోయినా ప్రాబ్లం ఎందుకు రాదంటే మనం ప్రిల్స్ పెడతాం కదండి, అందువల్ల ఆ ప్రిల్స్ అనేవి ఫ్రంట్ లోతుని కవర్ చేసేస్తుంది అనమాట. ఇలా మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ కట్ చేసిన హ్యాండ్స్ అనేది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకొని ముందే పైపింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు వీటికి ప్రిల్స్ ఎలా పెడుతున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ సెంటర్కి కరెక్ట్గా డాట్ వేసుకొని తర్వాత మనకి కుట్లిప్ప తీసేది రిప్పర్ ఉంటుంది కదండి, దాంతో చిన్న ఎందుకంటే దాంతోనే చాలా సన్నని ప్రిల్స్ వస్తాయన్నమాట. అందుకని దాంతో చిన్న చిన్న ప్రిల్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పాదాన్ని పైకి లేపుతూ కిందకి అనుకుంటూ చిన్నగా ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకున్నానండి. అలా ఎక్కడ దాకా కుట్టానంటే నేను చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. ఎందుకంటే మన హ్యాండ్ లెంత్ అక్కడ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఉన్నటువంటి ఆ లెంత్ సరిపోయే విధంగా అక్కడ దాకా పెట్టుకొని మిగిలింది సరిపోయే విధంగా ఉన్నప్పుడు చూసుకొని అలా ఇంకా నేను మొత్తం కుట్టు అనేది లాగేసేసాను అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు చూడండి మనకి హాఫ్లోనే ప్రిల్స్ అనేవి కనపడుతుంది, ఆ షేప్ అనేది కనపడుతుంది. ఇప్పుడు నేను అది రెండో వైపు వేసేసి ఈ రెండో వైపుని లాస్ట్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ ఇందాకేమో సెంటర్ నుంచి కుట్టాను కదా, ఇప్పుడు లాస్ట్ నుంచి సెంటర్ దాకా కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. సెంటర్ దాకా కుట్టుకుంటూ రాకూడదండి, కొంచెం ముందే. ఎందుకంటే ఈ ప్రిల్స్ లెంత్ ఎంత ఉందో ముందు చెక్ చేసుకుంటాము. ఇప్పుడు 1 ఇంచ్ వచ్చిందనుకో, ఇక్కడ కూడా 1 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటాం అనమాట. అంటే ఇటు సైడ్ ప్రిల్స్ మనకి ఎంత లెంత్ వచ్చాయో చూసుకొని 1 ఇంచ్ వచ్చింది, అదే 1 ఇంచ్ నేను అటు సైడ్ కూడా డాట్ పెట్టేసుకొని ఆ మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదండి, దాంతో మళ్ళీ ఆ రిప్పర్ సహాయంతో చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ ఈ సెంటర్ దాకా తీసుకొచ్చేసాను అనమాట. అంటే అటు లాస్ట్ నుంచి ఇటు లాస్ట్ దాకా
మామూలుగా కుట్టేసి మధ్యలో మాత్రమే 1 ఇంచ్ ప్రిల్స్ అనేవి నేను పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వదిలిన చిన్న లెంతే కాబట్టి నాకు చిన్న చిన్న ప్రిల్సే వచ్చాయి అనమాట. ఇప్పుడు ఇది చూస్తే ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఓవరాల్గా ఈ ప్రిల్స్ అనేవి ఇలా వచ్చాయి. చూసారు కదండి, బుట్ట హ్యాండ్స్ అనేవి మీకు ఎలా కనపడుతున్నాయి, ఏ విధంగా ఉన్నాయో. ఓకేనా అండి. ఇది ఇంత సింపుల్గా మీరు కూడా ఇలానే రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవాలంటే సేమ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫాలో అయిపోతే సరిపోతుంది. మనం ప్రిల్స్ అనేవి ఎక్కువగా రావాలి, ఎక్కువ లెంత్లో రావాలి అని అనుకుంటే మనం తీసుకున్న లెంత్ అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.